నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తమిళనాడు నావికుడు నిశాంత్ ఉయిర్తనాథన్ 35 సంవత్సరాల మృతిపైన ది ఫార్వర్డ్ సిమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. వైద్య సహాయం అందకనే ఆయన మరణించినట్లుగా పేర్కొంది. ఈ విషయం ఒమన్ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టింది. ఒమన్ తీరంలో ఈ నెల 11న యుఎస్ దళాలు జరిపిన కాల్పుల్లో నిశాంత్ మరో 3 భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. నౌకలో ద్వితీయ స్థాయి అధికారిగా ఉన్న నిశాంత్ కాల్పుల్లో గాయపడ్డాక వైద్యం అందించండి అక్కడి యంత్రాంగాన్ని ప్రాధేయపడినా ఎవరూ స్పందించలేదు. వారి నిర్లక్ష్యం వల్లే నిశాంత్ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శవాన్ని పరీక్షించేందుకు ఫ్రీజర్ వసతి కల్పించకపోవడంతో శవం కుళ్ళిపోయిందని చెప్పేసి నౌకలోని సిబ్బంది చల్లటి నీటి సీసాలను తెచ్చి మృతదేహం పైన పెట్టేవారు. ఈ వీడియోలు ఒమన్ అధికారిక యంత్రాంగం దృష్టిలో పడడంతో నిశాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. ఇప్పటికే ఆ దేశం నుంచి పూర్తి స్థాయి పోస్ట్ మార్టం నివేదిక నిశాంత్ కుటుంబ సభ్యులకు చేరలేదు. మరణం పైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, మృతదేహాన్ని గౌరవప్రదంగా భారతదేశానికి పంపాలని చెప్పేసి FSUI డిమాండ్ చేసింది. నిశాంత్ భార్య సరోబిన్ బిడ్డ తమిళనాడులోని తుత్తుకుడిలోనే ఉంటూ ఉన్నారు. మృతదేహం రప్పించడానికి ఇప్పటికీ భార్య పోరాటం చేస్తూ ఉన్నారు. త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తీసుకురాకపోతే దాన్ని ఏం చేస్తారన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతూ ఉంది. ఇటీవల తమిళనాడు మంత్రి శ్రీనాథ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సరోబిన్ కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఏది ఏమైనా సరే కానీ ఒమన్ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చారిత్రాత్మక తప్పనమాట. ఒకరు చనిపోతూ ఉన్నారు, వైద్య సహాయం అందించాలంటే కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ఒమన్కు సంబంధించిన అధికారులను ఒమన్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.